హాయ్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ VLR ట్రైనింగ్. ఈ వీడియో సిరీస్లో నేను MySQL డేటాబేస్ లో ఉండే ఎస్క్యూఎల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దాదాపుగా నేను చాలా వెబ్సైట్స్లో ఉన్న కోర్స్ కంటెంట్, చాలా ఇన్స్టిట్యూట్స్ యొక్క కోర్స్ కంటెంట్లు చూసి, అలాగే యుడ్మీలో ఉన్న లెసన్స్ ఉన్న కోర్స్ కంటెంట్లు చూసి డెవలప్ చేసిన వీడియోస్ ఇవి. కంప్లీట్గా MySQLకి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను అనుకుంటున్నాను. దాదాపుగా 70% 80% ఇచ్చాను. అన్ని ఇన్స్టిట్యూట్లు ఏదైతే ఎస్క్యూఎల్ ఏదైతే టీచ్ చేస్తారో ఆ టీచ్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ తెలుగులో వీడియోస్ చేశాను. ఏమన్నా వీడియోస్ మిస్ అవుతా, వాళ్ళ కొన్ని కాన్సెప్ట్స్ మిస్ అయ్యి ఉంటాయి. అలా మిస్ అయిన కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నట్టయితే మీకు ఇక్కడ నా టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తున్నాను. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వండి. యాడ్ అయ్యి ఏదైనా మిస్ అయిన కాన్సెప్ట్స్ కానీ, లేకపోతే మీకు అర్థం కాని కాన్సెప్ట్స్ కానీ, లేకపోతే మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు అడిగిన కాన్సెప్ట్స్ కానీ ఇక్కడ పోస్ట్ చేయండి. అలా కొత్త కాన్సెప్ట్ అయితే నేను వీడియో లెసన్ చేసి ఈ ప్లేలిస్ట్ ఏదైతే ఉందో, SQL ట్రైనింగ్ వీడియోస్ ప్లేలిస్ట్ ఏదైతే ఉందో ఆ ప్లేలిస్ట్కి యాడ్ చేస్తూ ఉంటాను. అలాగే మీకు ఇక్కడ ఏంటంటే చాలామంది SQL నేర్చుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఏదైనా డౌట్స్ వచ్చినా ఏమైనా డౌట్స్ వచ్చినా సరే వాళ్ళు ఇక్కడ మీకు క్లారిఫై చేస్తూ ఉంటారు. నాకు ఫ్రీ టైం ఉన్నట్టయితే నేను కూడా మీకు నాకు తెలిస్తే ఆన్సర్ తెలిస్తే 100% అక్కడ ఆన్సర్ ఇస్తాను. లేదంటే ఒక వీడియో చేసి ఇస్తూ ఉంటాను. కంపల్సరీగా మన టెలిగ్రామ్ గ్రూప్ URL ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వండి. అన్నెసరీ మెసేజ్లు మాత్రం పెట్టద్దు. ఓకే. సో రెండోది వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వీడియోస్ ఏమేమి చేశానో ఈ వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి. మీకు ఈ లిస్ట్ అంతా కూడా యూట్యూబ్లో ప్లేలిస్ట్లో ఉంటుంది. లేదు అనుకుంటే మీకు ఇక్కడ చూడండి, vlrtrain.com అనే ఒక వెబ్సైట్ ఉంది. మనది ఒక వెబ్సైట్ ఉంది. అందులో SQL వీడియోస్ అని చెప్పి ఉన్నాయి. SQL వీడియోస్ మీద క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా ఈ లిస్ట్ అంతా కూడా మీకు ఇక్కడ ఉంటుంది. ఓకే. సో ఈ లిస్ట్లో అలాగే ప్రతి వీడియో చెప్పినప్పుడు ఆ వీడియోకి సంబంధించిన నోట్స్, ఓకేనా, ఆ వీడియోలో మనం ప్రాక్టీస్ చేసిందంతా కూడా ఒక టెక్స్ట్ ఫైల్లో, అంటే ప్రాక్టీస్ చేసిందంతా కూడా మీకు ఈ వెబ్సైట్లో ఇలా మీరు ఒక వీడియో ఓపెన్ చేశారనుకోండి, ఆ వీడియో కింద ఇక్కడ వీడియో ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ వీడియో లింక్ కూడా ఇస్తాను. సో ఇక్కడ వీడియోకి సంబంధించిన ఆ వీడియోలో ఏదైతే నోట్స్ చెప్తానో ఆ నోట్స్ కూడా ఇక్కడ పేస్ట్ చేసి ఉంచుతాను. మీకు అవసరమైతే దాన్ని కాపీ చేసుకుని ఇంప్లిమెంట్ చేయండి. మ్యాక్సిమం టైప్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే ఇక్కడ రిఫరెన్స్గా తీసుకోండి. ఇది తర్వాత చూసుకున్నట్టయితే మనకి మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి VLR ట్రైనింగ్. సో ఇది మన ఛానల్ని మీరు వీడియో చూసేటప్పుడు 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేయండి. ఓకే. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ పంపించండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మనకు సబ్స్క్రైబర్స్ కౌంట్ చాలా తక్కువ ఉంది. ఎందుకు నేను మీకు చూపిస్తాను ఎంతమంది ఉన్నారు అనేది. 33,000 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. 33,000 కొద్దిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి మన ఛానల్ని. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి. తర్వాత వచ్చేసి ఇది నా వాట్సాప్ నెంబర్ 9059868766. ఒకవేళ మీ ఈ వీడియోస్ వింటున్నట్టయితే MySQL ట్రైనింగ్ వీడియోస్ అని చెప్పి నాకు వాట్సాప్లో ఒకసారి పింక్ చేయండి. నేను కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకో థింగ్, మీకు ఏదైనా డౌట్స్ వచ్చినట్టయితే, ఓకేనా, సో వాట్సాప్లో పెట్టద్దు, ఇక్కడ ఈ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టండి. పెడితే నేను అవైలబిలిటీలో లేకపోయినా అందరూ నేర్చుకునే వాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అయి ఉంటారు కదా, ఈ గ్రూప్లో జాయిన్ అయి ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు మీకు సొల్యూషన్ అనేది చూపిస్తారు. ఓకే. సో ఏదైనా నేను మిస్ అయిన కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే అవి కూడా పెట్టండి. అవి పెడతా ఉంటారు కాబట్టి నేను రోజుకి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాను. ఏదైనా నేను మిస్ అయిన కాన్సెప్ట్ కానీ, లేకపోతే ఇంకా బెటర్ వేలో ఏదైనా చెప్పగలిగితే ఇంకొక వీడియో చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఫైనల్గా వచ్చి మీరు గూగుల్లోకి వెళ్ళి VLR ట్రైనింగ్ అని చెప్పి సెర్చ్ చేస్తే మన గూగుల్ మ్యాప్స్ అడ్రస్ ఉంటుంది. మన ఇన్స్టిట్యూట్కి సంబంధించిన అడ్రస్ ఉంటుంది. ఇక్కడ రైట్ రివ్యూ ఆప్షన్ ఒకటి కనపడుతుంటుంది. సో ఇన్కాగ్నిటో విండో తీసుకుంటున్నాను.
ఇక్కడ రైట్ ఏ రివ్యూ, ఓకేనా. సో ఒక రివ్యూ రాసి పెట్టండి నాకు, రైట్ ఏ రివ్యూ. మన MySQL ట్రైనింగ్ వీడియోస్ గురించి రాసి పెట్టండి ఒక రివ్యూ. అలాగే మీ ఫ్రెండ్స్ ఏదైనా సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు కదా, ఇది మన వెబ్సైట్. ఇందులో మన దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ కోర్సెస్ అన్ని ఇక్కడ లిస్ట్ చేసి పెట్టాను. మన దగ్గర ఏదైనా యాండ్రాయిడ్ కానీ, రియాక్ట్ కానీ, లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ కోర్సు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ నేర్చుకోవాలనుకుంటే ఒకసారి నా నెంబర్కి పింక్ చేయండి. మీరు ఏదైతే కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారో ఆ కోర్సుని పింక్ చేయండి. వాళ్ళు మన దగ్గర ఉంటే మాత్రం నేను చెప్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఇక్కడ మీకు వీడియోస్ చూసుకున్నట్టయితే టోటల్గా వచ్చి ఒక 150+ వీడియోస్ ఉంటాయి. అన్ని SQLలో దాదాపుగా నేను చాలా ఇన్స్టిట్యూట్స్ కోర్స్ కంటెంట్ చూసి, అలాగే యూట్యూబ్లో మీలో ఉన్న కోర్సెస్, బెస్ట్ కోర్సెస్ చూసి అందులో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని తీసుకొని ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వెళ్ళాను. ఓకే, ఈ వీడియోస్ అన్నీ మీకు అన్నీ కూడా యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంటాయి. నేను నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియోస్ అన్నీ కూడా ఆన్లైన్లోనే చూడండి, అంటే యూట్యూబ్లోనే చూడండి. సో డౌన్లోడ్ చేసుకుని చూడడానికి ప్రిఫరెన్స్ ఇవ్వద్దు, ఎందుకంటే నాకు వాచ్ టైమ్స్ అవి పెరుగుతూ ఉంటాయి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గూగుల్ రివ్యూ కూడా రాయండి. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వండి. అన్నెసరీ మెసేజ్ మాత్రం పెట్టద్దు. ఏదైనా SQLకి సంబంధించినంత వరకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోస్ట్ చేస్తూ ఉండండి. నోట్స్ కానీ, మీకున్న డౌట్స్ కానీ, లేకపోతే నేను మిస్ అయిన కాన్సెప్ట్స్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో స్టోర్ ప్రొసీజర్స్ అంటే SQL అంటాం కదా. SQLలో PLSQL కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే PLSQL అంటే మన స్టోర్ ప్రొసీజర్స్, స్టోర్ ట్రిగ్గర్స్, ఇవన్నీ కూడా వీటి గురించి కూడా అన్ని కాన్సెప్ట్స్ దాదాపుగా నాకు తెలిసినంత వరకు రెఫరల్గా తీసుకున్న సబ్జెక్టు నుంచి తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాదాపుగా అన్ని కాన్సెప్ట్స్ ఏవి కూడా మిస్ కాకుండానే చూశాను. ఏదైనా మిస్ అయితే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టండి. నా వాట్సాప్ నెంబర్ ఇది. మీరు ఈ వీడియోస్ వింటున్నట్టయితే నాకు వాట్సాప్లో లెర్నింగ్ MySQL వీడియోస్ అని చెప్పి నాకు ఒకసారి పింక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే మాత్రం టెలిగ్రామ్ గ్రూప్లో అడగండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.